సిపిఐ ఆధ్వర్యంలో అన్యాయకరమవుతున్నటువంటి సీలింగ్ భూములు, ప్రభుత్వ భూములు, ఫారెస్టు భూముల మొత్తం ఈ భూములన్నిటి కూడా కబ్జాకు గురి అయి అన్యాయకరమవుతున్నటువంటి భూముల పరిరక్షణ కోసం గతంలో 4 రోజుల క్రితం సిపిఐ బృందంగా వెళ్ళి ఆ భూములంతా కూడా ఆ కొండలు గుట్టలన్నీ తిరిగి ఒక బృందంగా పరిశీలించడం జరిగింది. ఈరోజు ఆ భూములను కాపాడాలని సిపిఐ ఈ స్థానిక తహసీల్దారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒకటే విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో పేదవాడు 2 ఎకరాల భూమి కొట్టుకొని సాగు చేసుకుని పంట పండించి దేశానికి తిండి పెట్టి తాను బతుకుతానంటే మొత్తం సిస్టమ్ అంతా ఏకమై 10,100 సంఖ్యలో పేదవాళ్లపై దాడులు చేసి కేసులు పెట్టి జైల్లో పంపుతారు. కానీ డబ్బు, పలుకుబడి, రాజకీయ అండుదండలు ఉన్నటువంటి కార్పొరేట్ బడాబాబులు 50-100 ఎకరాల భూమి అంతా కూడా కాజేస్తూ ఉంటే ఈ సిస్టమ్ ఏం చేస్తూ ఉంది, ఎక్కడ మత్తు నిద్రలో దాగుందని సిపిఐగా ఈరోజు మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇదే ఒక పేదవాడు, ఒక గ్రామానికి చెందిన పేదవాళ్ళైతే మొత్తం జిల్లాలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరిపోయేది. కానీ ఒక కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాసే రకంగా పట్టపగలు ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుండగా జేసీబీలు పెట్టి రేయిం పగలు మొత్తం పచ్చటి అరవి తల్లినంతా కూడా సర్వనాశనం చేస్తుంటే అధికార యంత్రాంగం అంతా కూడా మత్తు నిద్రలో ఒక క్షమించరాని నేరపూరిత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. స్థానిక మంత్రి కృష్ణారావు గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ ఈ భూముల విషయంలో తక్షణమే స్పందించి విచారణ చేసి ఈ పట్టాలను రద్దు చేసి భూమిని స్వాధీనపరచుకోకపోతే ఖచ్చితంగా సిపిఐ ఆధ్వర్యంలో జెండాలు పాతి భూమి లేని నిరుపేదలకి భూమినంతా సిపిఐ పంచుతుందనేటువంటి విషయాన్ని ఈ మీడియా వారి ద్వారా తెలియజేయడం జరుగుతోంది. కేవలం సిపిఐ కాదు, అన్ని రాజకీయ కుల ఇతర ప్రజా సంఘాలు కూడా ఈ భూ అక్రమాలపై గలం విప్పాలని, పోరాటాలకు రావాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.